ఎంత ఎంత తీసుకుంటుండు? ఆయన 4 లక్షలు తీసుకునేందుకేమో ఖాళీ కుండలు లేవు. మనకు 4,000 ఇవ్వమంటే ఏం చెప్తున్నాడు? ఖాళీ కుండలు ఉన్నాయి, పైసలు లేవు అని చెప్తున్నాడు. అందుకని ఒకసారి ఆలోచించాలి. ఆయనకి ఇచ్చే మనసు, ఇచ్చే ఉద్దేశం ఉంటే ముందుగా మనకు 4,000 ఇచ్చినాక ఆయన 4 లక్షలు తీసుకుంటాడో ఇంకేం తీసుకుంటాడో తీసుకోవాలి. మొదటి మోసం అయిపోయిందా? 2 పోయి 4 అయితే అనుకుంటే వచ్చినాయి 4. ఇంకో మాట చెప్పిండు, రైతులందరికీ చెప్పిండు, మీరు నవంబర్ నెలలో రుణమాఫీ చేసుకుంటే 1,00,000 రూపాయలే ఇస్తుంది బ్యాంకు. ఎవరన్నా లోన్ కట్టొస్తే బ్యాంకు పోయి 2 లక్షలు లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి అయితా, నేను ముఖ్యమంత్రి కాగానే మొత్తం 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? చూసి రాసు లేదా? అయినాయా 2 లక్షలు మాఫీ? అయినా కూర్చున్న వాళ్ళకన్నా రైతులకు అయినాయా? ఒక్కరికన్నా అయిందా? చిలిపిచెల్లా 2 లక్షలు రైతు రుణమాఫీ కాలే. ఒకటో మాట 4,000 రాకపోయే, రెండో మాట 2 లక్షలు రైతు రుణమాఫీ కాకపోయే. ఇక మూడో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే రైతు బంధు 5,000 వస్తుంది, కేసీఆర్ ను పంపిరి రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. ఎన్ని వేలు ఇస్తా అన్నాడు? కేసీఆర్ ఉంటే ఎకరానికి 5,000 వస్తుంది, కేసీఆర్ ని ఇంటికి పంపుర్రి, కాంగ్రెస్ ని తెచ్చుకోండి, కాంగ్రెస్ వస్తే 15,000 ఇస్తా అని చెప్పిండు. వచ్చి 5 నెలలు అయిపోయింది. వచ్చిందా 15,000? రైతు బంధు వచ్చిందా? ఎత్తున్నాడా? మరి ఆయన బదనాం కావడానికి 10 ఏళ్ళు పడితే ఈయన 6 నెలలకే బదనాం అవుతున్నాడు. ఈయన మాటలు మాట్లాడమంటే బాగా మాట్లాడతాడు, ముచ్చట చెప్పమంటే పొద్దుగాలు అయితే తిట్టే కార్యక్రమం తప్పితే ఇంకొకటి ఉండదు. అవ్వ బువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తుంది, మొత్తం బిస్కి చూస్తుంది. 2 మెతుకులు చూస్తే వెళ్తుంది. 2,000 4,000 అయితే నిజంగా వాళ్ళు మంచిగా చేసిరని అనుకోవచ్చు. అయిందా 4,000? 1,00,000 రూపాయలు లోన్ మాఫీ చేయలే కారోళ్ళని, కారును పంపించి చెయ్యిని తెచ్చినాం, చెయ్యోళ్ళు చేసిరా 2 లక్షలు. ఇప్పుడు ఏమంటున్నాడు? మొన్న మెదక్కు వచ్చి 7 రూపాయల దుర్గమ్మ మీద ఒట్టేస్తా, ఇంకో 4 నెలలు ఇర్రు అంటున్నాడు. ఎన్ని రోజులు? ఇప్పటికి 5 నెలలు పోయింది, ఇంకా 4 నెలలు కావాలంటుండు. వరంగల్ పోయి సమ్మక్క సారలమ్మల మీద ఒట్టేస్తా అని చెప్తున్నాడు. అరే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ప్రమాణం చేసినావు ఏమని? ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేస్తానని. ఆ రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏం చేస్తుండంటే ఏం చేస్తలేడు. ఇద్దరు కూడా, అటు కాంగ్రెస్ అయినా ఇటు బీఆర్ఎస్ అయినా, ఇద్దరు కూడా నోట్ల కట్టలు పట్టుకొని వచ్చి వెళ్తాం అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర పైసలు బాగున్నాయంట. ఈ వెంకట్రామరెడ్డి అని కారు గుర్తుకెళ్ళి వస్తున్నాయన కలెక్టర్ గా చేసిండు 10 ఏళ్ళు. ఎన్నేళ్ళు చేసిండు? మరి మీకు పట్టాలు ఇచ్చిండా? చిలిపిచేళ్ళ మీ భూములు మీకు వచ్చేటట్టు చూసిండా? మీ భూమి మీకుంటే మీకు లోన్లు వస్తుండేనా లేకపోతుండేనా? ఒక్క రైతు కన్నా న్యాయం చేసిండా? ఆయన ఏం